వెల్కమ్ టు ఏకే బ్లూ రేట్ స్టాక్ మార్కెట్ ఛానల్. ఇవాళ మార్కెట్లో ఏం జరిగిందో చూద్దామండి. నిఫ్టీ 74 పాయింట్స్ డౌన్ అయి 24,945 దగ్గర క్లోజ్ అయితే, బ్యాంక్ నిఫ్టీ 65 పాయింట్స్ గెయిన్ అయి 55,420 దగ్గర క్లోజ్ అయింది. సెన్సెక్స్ 271 పాయింట్స్ డౌన్ అయి 82,059 దగ్గర క్లోజ్ అయిందండి. బ్యాంక్ ఎక్స్ 17, ఫిన్ నిఫ్టీ 9, మిడ్ క్యాప్ 44 స్లైట్లీగా పెరిగినాయండి. ఐటీ మట్టుకి -494 బాగానే తగ్గింది. ఫార్మా 107 పాయింట్స్ గెయిన్ అయింది. మెటల్ 8 పాయింట్స్ స్లైట్లీ పెరిగింది. ఓకే, ఇది ఇండెక్స్ అండి. ఇండెక్స్ గురించి మనం ఇక నుంచి మనం ఇండెక్స్ గురించి మాట్లాడుకోవద్దు. ఎందుకంటే ఇండెక్స్ కేవలం ఆప్షన్ సెల్లింగ్ వాళ్ళు ఎవరైతే చూస్తారో వాళ్ళకి ఓకే, ఆప్షన్ బయర్స్ అవసరం లేదు. మనం నిన్న టెలిగ్రామ్లో చెప్పుకున్న కాల్స్ సక్సెస్ అయినాయా లేదా చూద్దాం. ఫస్ట్ ఐటీఎం కాల్స్ చూద్దామండి. ఫస్ట్ ఇందులో నిఫ్టీ ఏమైందండి, ఇవాళ దిగింది. నిఫ్టీ అండ్ సెన్సెక్స్ సేమ్ అన్నాను కదా, చాలా వీడియోలో చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను జాగ్రత్త. నిఫ్టీ ఉన్న సెన్సెక్స్ సేమ్. నిఫ్టీ తగ్గితే సెన్సెక్స్ తగ్గుతుంది, సెన్సెక్స్ పెడితే నిఫ్టీ కూడా పెరుగుతుంది. బ్యాంక్ నిఫ్టీ కొంచెం అటు ఇటు ఉంటుంది. ఇవాళ నిఫ్టీ తగ్గింది కాబట్టి మనం పుట్టు చూద్దాం. 25,100 పుట్టు. సరే ఇలాగ రాండి. ఐటీఎం చెప్తున్నాను వినండి. $25,100 పుట్ ఎక్కడ ఉందండి? చూడండి, ఎంట్రీ 211 అన్నాం స్క్రీన్ షాట్లో ఇచ్చిన దాని ప్రకారం. కాకపోతే ఇవాళ మార్కెట్ కొంచెం లాస్ట్ మూమెంట్లో పెరిగిందండి. అందుకోసం నేను టెలిగ్రామ్లో చెప్పాను ఇవాళ మార్కెట్ సతాయిస్తుంది, లాస్ట్ మూమెంట్లో పెరిగిందని. లాస్ట్ వీ హ్యావ్ డన్ అని, టార్గెట్ డన్ అని. ఓకేనా, ఇది సక్సెసా? నెక్స్ట్ ఏం పెట్టానండి, బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ కాల్ సైడ్ చూద్దాం. 55,200 కాల్. వేరే ప్లాట్ఫామ్లో అయితే ఈజీగా ఉంటుందండి. సారీ పుట్టు కొట్టాను. మనకు కాల్ కదా, బ్యాంక్ నిఫ్టీ కాల్ పెరిగింది. $55,200 కాల్. ఇది ఎంత చెప్పుకున్నామండి చూడండి ఒకసారి. $799 మీద 795 మీద ఎంట్రీ, అక్కడ క్లోజ్ అయితే తీసుకోమని చెప్పాం. ఎగ్జిట్ ఎంత అని చెప్పాం? 894. సార్ చూడండి, 769 టార్గెట్ రీచ్ అయిందా? ఓకేనా, ఇది కూడా సక్సెసా? సెన్సెక్స్ చూద్దాం. సెన్సెక్స్ ఏం కాల్ ఉందండి? సెన్సెక్స్ పుట్ సైడే కదా, 82,600 పుట్. $82,600 పుట్. $82,600 పుట్. ఇది ఎంట్రీ ఎక్కడ ఉన్నామండి? 543. 543 మీద ఫస్ట్లోనే వచ్చింది. ఫస్ట్ టార్గెట్ టచ్ అయింది, మళ్ళీ ఆ తర్వాత కిందికి వచ్చి స్టాప్ లాస్ని హిట్ అయ్యి మళ్ళీ లాస్ట్ మినిట్లో 115కి చూడండి స్ట్రాంగ్ క్యాండిల్ వేసింది ఇక్కడ దాకా. ఇక్కడైతే పెద్ద క్యాండిల్ వేసిందండి ఈ ఎగ్జిట్ మీద.
ఓకేనా. ఈ ఐటీఎంలు అన్నిటికీ అన్ని సూపర్ డూపర్ హిట్ అండి. ఇక ఓటీఎంలు ఏం చెప్పుకున్నామండి మనం, ఈ పుట్ సైడ్ చూడాలి కదా, నిఫ్టీలే 24,950 పుట్ చూడండి, 24,950 అంతేనా. $24,950 పుట్. కొంచెం ఇవి కనబడకపోవచ్చు, ఇందులో చూపిస్తాను నేను. ఇది ఎక్కడ చెప్పామండి, 143 మీద క్లోజ్ అయితే ఎగ్జిట్ ఫస్ట్ టార్గెట్ 156, ఎగ్జిట్ 171. చూడండి 140 మీద క్లోజ్ అయితే లాస్ట్ మినిట్ లో సెకండ్ హాఫ్ లో బాగా ఇచ్చిందండి. ఫస్ట్ హాఫ్ లో ఫస్ట్ టార్గెట్ ఇచ్చింది, ఇది ఫస్ట్ క్యాండిల్ అయితే ఎగ్జిట్ వరకు వెళ్ళి రివర్స్ అయింది 115కి. అందుకోసం మార్కెట్లో ఓపిక అవసరం అండి. ఎవరైతే చాలా ఓపిక పడతారో వాళ్ళకు డబ్బులు ఇటు పోవండి, వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. ఇంకోటి ఏంటిది, బ్యాంక్ నిఫ్టీ కాల్ సైడ్ వెళ్ళింది 55,500 కాల్ చూద్దాం. 55,500 కాల్ అంతే కదండి, 55,500 కాల్. $55,500. ఓ షిట్, పుట్టు తీసుకున్నాను. $55,500 కాల్. ఇది బహుశా రాకపోవచ్చు, నేను చూద్దామా. ఇదంతా చెప్పామండి. ఎంట్రీ 611 చూద్దాం వచ్చిందా. ఇది చూడండి, సారీ 632, ఇది 611 ఫస్ట్, అది స్టాప్ లాస్ 632 చూసారా. ఫస్టే పెరిగింది ఇది, తర్వాత దిక్కుంటూ వచ్చింది. తర్వాత ఏంటి, సెన్సెక్స్ చూద్దాం. సెన్సెక్స్ కూడా పుట్ సైడ్గా, ఎందుకంటే నిఫ్టీ పుట్ సైడ్, సెన్సెక్స్ కూడా పుట్ సైడ్. 82,100 పుట్. $82,100 పుట్. ఇది ఎంత ఉందండి, 82,100 పుట్. ఎంట్రీ 312 అండి. ఎంట్రీ 312, ఫస్ట్ టార్గెట్ 359, ఓవరాల్ టార్గెట్ 406. ఓవరాల్ టార్గెట్ ని టూ టైమ్స్ టచ్ అయింది చూడండి. ఫస్ట్ క్యాండిల్, తర్వాత 115 తర్వాత వచ్చిన క్యాండిల్. ఓకేనా, 3 బంపర్ హిట్ అండి. ఇదండి మన స్ట్రాటజీ పవర్. ఇంకా ఎవరైనా కొత్తగా వీడియో చూస్తున్నారో ఎవరైనా సరే నా వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని, మీ గ్రూప్లలో షేర్ చేయండి. నా టెలిగ్రామ్ లింక్ ఈ డిస్క్రిప్షన్లో ఇస్తాను, కింద ఈ వీడియో డిస్క్రిప్షన్ కింద. దాని ద్వారా జాయిన్ అవ్వండి. ఈ విధంగా నేను గైడెన్స్ ఇస్తుంటాను, స్క్రీన్ షాట్లు ఇచ్చి. నేను ఈ స్క్రీన్ షాట్లు కూడా ఎక్కువ పెట్టకపోవచ్చు అండి, ఇక మీద నేను కాల్స్ ఇస్తున్నాను. సో కేవలం లెవెల్సే చెప్తాను, మీరే గీసుకోవాలి. కొంచెం అర్థం చేసుకోండి నా పరిస్థితి, ఎందుకంటే నాకున్న పర్సనల్ వర్క్కి, పర్సనల్ ఒత్తిడికి కొంచెం నాకు కష్టమవుతుంది ఇవ్వడానికి. ఏదో అప్పటికి నేను ఇస్తున్నాను. ఈ లెవెల్స్ ప్రకారం మీరు ఫాలో అయితే సరిపోతుందండి. ఈ లెవెల్స్ నేను ఇచ్చినా కదా, ఆ లెవెల్స్ ప్రకారం లైన్స్ గీసుకుంటే సరిపోతుంది. ఇది గమనించాలి ప్లీజ్. రేపటి మార్కెట్ గురించి చూడండి. 24,950 ఎబో క్యాండిల్ క్లోజ్ అయితే 24,850 కాల్ బై చేయండి. 24,850 కాల్ బై చేయాలనుకుంటే ప్రీమియం క్యాండిల్ 190 మీద క్లోజ్ అవ్వాలి, అప్పుడు బై చేయండి. ఫస్ట్ టార్గెట్ 218, స్టాప్ లాస్ 175, ఓవరాల్ టార్గెట్ 250. ప్రాఫిట్ వచ్చింది అనుకోండి 2162, లాస్ వస్తే మాత్రం 1081. 24,900 బిలో క్యాండిల్ క్లోజ్ అయింది అనుకోండి 25,050 పుట్ బై చేయండి. 25,050 పుట్ బై చేయాలనుకుంటే
ప్రీమియం క్యాండిల్ 224 మీద క్లోజ్ అవ్వాలండి, అప్పుడు బై చేయండి. ఫస్ట్ టార్గెట్ 245, స్టాప్ లాస్ 213, ఓవరాల్ టార్గెట్ 267. ప్రాఫిట్ వస్తే మాత్రం 16, లాస్ వస్తే 808. 55,500 బిలో క్యాండిల్ క్లోజ్ అయితే 55,200 కాల్ బై చేయండి. 55,200 కాల్ బై చేయాలనుకుంటే ప్రీమియం క్యాండిల్ 770 మీద క్లోజ్ అవ్వాలి, అప్పుడు బై చేయండి. ఫస్ట్ టార్గెట్ 845, స్టాప్ లాస్ 731, ఓవరాల్ టార్గెట్ 920. ప్రాఫిట్ వస్తే 2270, లాస్ వస్తే 1135. 55,400 బిలో క్యాండిల్ క్లోజ్ అయితే 55,700 పుట్ బై చేయండి. 55,700 పుట్ బై చేయాలనుకుంటే ఆ ప్రీమియం క్యాండిల్ 714 మీద క్లోజ్ అవ్వాలి, అప్పుడు బై చేయండి. ఫస్ట్ టార్గెట్ 731, స్టాప్ లాస్ 704, ఓవరాల్ టార్గెట్ 750. ఇందులో టార్గెట్ తక్కువ ఉందండి. ప్రాఫిట్ వస్తే 533, లాస్ వస్తే 266. ఇందులో ఏమన్నా రేపటికల్గా ఒకవేళ పుట్ సైడ్ వెళ్తే ఒక 3-4 లాట్లకు ట్రై చేయండి. ఓకేనా. 82,100 బిలో క్యాండిల్ ఎబో 82,100 ఎబో క్యాండిల్ క్లోజ్ అయితే 81,800 కాల్ బై చేయండి. 81,800 కాల్ బై చేయాలనుకుంటే ప్రీమియం క్యాండిల్ 432 మీద క్లోజ్ అవ్వాలండి, అప్పుడు బై చేయండి. ఫస్ట్ టార్గెట్ 535, స్టాప్ లాస్ 379, ఓవరాల్ టార్గెట్ 640. ప్రాఫిట్ వస్తే 2078, లాస్ వస్తే 1039. 82,000 బిలో క్యాండిల్ క్లోజ్ అయితే 82,300 పుట్ బై చేయండి. 82,300 పుట్ బై చేయాలంటే ప్రీమియం క్యాండిల్ 426 మీద క్లోజ్ అవ్వాలి, అప్పుడు బై చేయండి. ఫస్ట్ టార్గెట్ 485, స్టాప్ లాస్ 395, ఓవరాల్ టార్గెట్ 545. ప్రాఫిట్ వస్తే 1201, లాస్ వస్తే 600. ఓకేనా. ఇది ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకేనా. దీని ప్రకారం లైన్స్ తీసుకోండి. నేను స్క్రీన్ షాట్లు పెట్టే ప్రయత్నం చేస్తాను, ఖచ్చితంగా పెడతానని కాదు. కాకపోతే మీరు ఈ విధంగా దీన్ని చూసుకొనైనా మీరు లైన్లు గీసుకోవచ్చు, అందుకోసం దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోమంటాను. ఇక్కడ నుంచి నేను జూన్ 1 నుంచి కాల్స్ ఇస్తానండి, అప్పుడు ఈ స్క్రీన్ షాట్లు పెట్టడం ఉండదు, ఇది గమనించాలి. ఓకేనా అండి. అన్నిటికన్నీ మీకు ఐటీఎం చూపించాను, ఓటీఎం చూపించాను, అన్నిటికన్నీ సక్సెస్ అయినా. ఓకే రైట్. మరి మరో వీడియోతో మళ్ళీ